పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు నిజానికి వారికి లభించిన ప్రాధాన్యత మన పార్టీలో బహుశా ఒకరో ఇద్దరు వేళ్ల మీద లెక్క పెట్టదగ్గ సంఖ్యలో మన నాయకులకు దక్కింది. 5 ఏళ్ళు మంత్రిగా, మరొక 5 ఏళ్ళు స్పీకర్ గా, రాష్ట్ర ప్రభుత్వం మన పార్టీ ఉన్నంత కాలం అత్యున్నత స్థాయిలో 10 ఏళ్ల పాటు అన్ని పదవులు కూడా వారు అనుభవించారు. పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయనకే పెద్దపీట వేసి ఆయననే మరి ఒక 5-6 ముఖ్య సీనియర్ నాయకులతో ఆయన్ని, కడేశ్వర్ గారిని, కేశవరావు గారిని, హరీష్ రావు గారిని, నిరంజన్ రెడ్డి గారిని ఇట్లా సీనియర్లతో ఒక కమిటీలా వేసి పెద్ద కేసీఆర్ గారు అలాంటి సమీక్షా సమావేశాలు పార్లమెంట్ లో వారీగా నిర్వహించమంటే నిర్వహించాం. అప్పుడు కూడా అందరికంటే ఎక్కువ గట్టిగా మాట్లాడి పోచారు కాదు, ఏం కాదు, ఇట్లాంటివి చాలా చూసినాం, తప్పకుండా మళ్ళీ తిరిగి మనం ఒక గోడకి బంతి కొడితే ఎంతైతే వేగంగా ఎక్కువ వస్తాం అంతకంటే వేగంగా వస్తాం మేము అని చాలా గొప్పగా చెప్పింది పోచారు. అట్లాగే కేసీఆర్ గారు తిమ్మాపూర్ లో ఉండే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినప్పుడు ఆ రోజు అందరి ముందు, ప్రజల ముందు కట్టే కాలే వరకు మీ నాయకత్వంలో నడుస్తామని మాటించి దేవుడి సాక్షిగా మన పెద్ద ఆయన ఎందుకు మాట తప్పినారో నాకు తెలియదు. కానీ మొత్తానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినారు. వాళ్ళ దురవస్థ ఏంటి అంటే పోచారం గారిని, ఆయన ఇవాళ ఏ పార్టీలో ఉన్నారు మీరు అని చెప్తే విలేకరులు అడిగితే చెప్పుకోలేని దురవస్థలో ఉన్నాడు. ఎందుకు? ఒకటే కారణం, ఇవాళ స్పీకర్ గారి దగ్గర విచారణ జరుగుతుంది, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే పదవి పోతుంది నీ కాంగ్రెస్ లో ఉన్నా అంటే, అందుకే ఇంకా టీఆర్ఎస్ లో ఉన్నా చెప్తున్నారు వచ్చి స్పీకర్ గారి దగ్గరికి వచ్చి. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ఆయన ఏం చెప్పినా, ఎన్ని రకాలుగా తిమిని పంపిణీ చేసే ప్రయత్నం చేసినా రాబోయే 6 నుంచి 9 నెలల కాలంలో బాన్స్వాడలో ఉప ఎన్నిక వచ్చేది ఖాయం. అనుమానం